G9 టీవీకు స్వాగతం. బండి మీద పెడదామా? గత 2 రోజులుగా శ్రీ గీతం కళాశాల యాజమాన్యం మనీష్ నాయర్ గారి పైన పత్రికల్లో వచ్చినటువంటి కథనాల మీద ఆమె చట్ట విరుద్ధంగా ఆ విలేకరి మీద దాడికి పాల్పడమే కాకుండా తన కాళ్ళు ముక్కేటువంటి పద్ధతిలో చర్యలు తీసుకోవడం చాలా దుర్మార్గమైన చర్య. తన మీద వచ్చినటువంటి ఆరోపణలు చట్టపరంగా ఆమె కంప్లైంట్ చేయొచ్చు, కానీ అది చేయకోకుండా ప్రత్యక్షంగా కొద్ది మందిని మనుషులను పెట్టుకొని దాడికి పాల్పడడం అనేది సిఐటిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా కాదు, సరైన చర్య కాదు. ఆమె విజ్ఞావంతురాలు, ఒక కాలేజీకి కరెస్పాండెంట్గా పనిచేసేటువంటి మనీష్ నాయర్ గారు ఇట్లాంటి చర్యలు పాల్పడడం చాలా తీవ్రమైనటువంటి ఖండన. మేము ఖండన చేస్తున్నాం. ఖచ్చితమే ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని, అదే రకంగా ఏదైతే ఒక విలేకరి మీద దాడికి పాల్పడినటువంటి వారి మీద కఠినమైన చర్యలు ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అనంతపురం జిల్లాలో నిన్నటి రోజున గత కొన్ని రోజుల క్రితం మనం దినపత్రిక లక్ష్మీనారాయణ గారు శ్రీ గీతం విద్యా సంస్థలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన బహిర్గతం చేస్తూ మరి వార్తాపత్రిక రాస్తే ఇవాళ శ్రీ గీతం విద్యా సంస్థల యాజమాన్యులు దాన్ని ఓర్చుకోలేక ఇవాళ వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి పత్రికా విలేకరు పైన కుటుంబ సభ్యుల పైన దాడి చేస్తూ మరి కాళ్ళు మొక్కించుకోవడాన్ని ఖండిస్తూ ఈరోజు తక్షణమే శ్రీ గీతం విద్యా సంస్థల యాజమాన్యురాలు మనీషా నాయర్ ను కేవలం కేసులకే పరిమితం కాకోకుండా అరెస్టు చేసి రిమాండ్కు తరలించాలని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ ఏఐఎస్ఎఫ్ గా సూటిగా ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ సమాజంలో మరి వాక్ స్వాతంత్రాన్ని కాపాడాలా? ఇవాళ కనీసం పత్రికా విలేకరులకు వార్త రాయడానికి కూడా స్వేచ్ఛ లేదు. ఈ మధ్య కాలంలోనే చాలా చూస్తా ఉన్నాం. పత్రికా విలేకరులు కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఏదైనా వార్త రాస్తే ఇవాళ కొంతమంది అనంతపురం నగరంలో వాళ్ళను దాడులు చేస్తాం, చంపేస్తామని చెప్పి భయప్రాంతాలకు గురి చేస్తా ఉన్నారు. ఇవాళ గీతం విద్యా సంస్థ యాజమాన్యులు మరి గత కొన్ని రోజుల క్రితం వార్తాపత్రికల్లో కథనం ప్రచురం అవుతోంది. ఒకవేళ మీకు అది నిజంగానే తప్పు అనిపిస్తే ఇవాళ మీకు అనంతపురం నగరంలోనే మరి డిఎస్పీ కార్యాలయం ఉంది, ఎస్పీ కార్యాలయం ఉంది, అక్కడికి వెళ్ళి మరి అక్కడ ఎవరైతే వార్తాపత్రిక రాశారో వాళ్ళపైన మీరు కంప్లైంట్ ఇవ్వండి, లేదంటే వాళ్ళపైన ఏమైనా చేయండి. కానీ అలా కాకోకుండా నాకు ఈ అనంతపురం జిల్లాలో అనంతపురం నగరంలో పెద్ద పెద్ద వాళ్ళ అండ ఉందన్నటువంటి ఒక నెపంతో అహంకారంతో ఇవాళ మీరు ఇంటికి వెళ్ళి మరి విలేకరు పైన దాడి వేశారు. ఇవాళ ఏఎస్ఎఫ్ ఒకటే అడుగుతా ఉన్నాం, మరి పోలీసు వారిని కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతంలోనే ఒక విద్యార్థి సంఘానికి సంబంధించినటువంటి లీడరు ఇదే గీతం విద్యా సంస్థల పైన కంప్లైంట్